పట్టాలు ఎత్తిపోతానమ్మా. అమ్మా అలా వేడుకొండలోని నా గుండె గోపురాలు కట్టినట్టయితే ఆ గుండె గోపురాలు కట్టుకోవడానికి వచ్చేసాను. బాబు కొడుక వెంకటరమణ బాబు నీ నానబట్టి ఎప్పుడండి వెంకటరమణ కళ్యాణాన్ని చింపి చూపించాడు కన్న తల్లి మహత్యపోయి అంటుంది. బాబు కొడుక నువ్వు నలుగురుకున్నాను కొడుక నా రైలు గుర్తువా బాబు నీ కళ్యాణ నేను చూడలేకపోతున్నాను. ఎప్పుడైనా శరణ పెట్టిందో వెంకటరమణ ఆ పొద్దు పోయినా మన నాని పొద్దును ఏడుకొండలో బయలుదేరుతున్నాడు. ఇక్కడ సుఖరికి పర్వతం చూసి ఎక్కినాడు. వారి కింద కన్నా జబ్బు జబ్బులు కొండ జోగిపోతున్నాడు. రెండెక్క పర్వతం యమగంతులోకి పాలి కింద కొండ నలిగిపోతున్నాడు. మూడొక్క పర్వతం మోకాలికి ఈ పక్కలకి వెళ్ళి పొలం చూస్తే కింద కొండ కలిగిపోయింది. అలా హాలిపోకుండా తిరగకుండా పాలి కింద పర్వతం కలిగిపోతున్నాడు. అలా ఐదొక్క పర్వతం అగిరి పర్వతం ఎక్కాడు. అగిరి పర్వతం కూడా పాలి కింద కొండ నిలబడలేదు. ఏడొక్క పర్వతం అందులోకి వంద పర్వతం అడిగిపోయింది. అప్పుడు ఏడొక్క పర్వతం ఎక్కాడు. భగవంతుడు పర్వతం చేతికెళ్ళాడు. నాలుగు పక్కలకి వెళ్ళి పరగ చూశాడు. నాలుగు పక్కలకి వెళ్ళి నరగ వచ్చిన ఒక లేదు ఉక్కు దావడం లేదు కంచి దావడం. నా గుడి గోపురాలు కట్టాలంటే ఈ శాతగిరి పర్వతం చాలా బాగుందని చెప్పేసి 23 రాజ్యాల పాలు చూస్తున్నాడు. 23 రాజ్యాల పాలు చూసి